అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కన్నడ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ గా రిలీజ్ అయిన లవ్ ఓటీపీ సినిమాకి మంచి రివ్యూస్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే బాయ్ ఫ్రెండ్, ఫాదర్ ఎమోషన్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు వాళ్ళను కూడా ఎంతో బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. అనీష్, జాన్విక, ఆరోహి, నారాయణ్ వీళ్ళందరూ కూడా కన్నడ హీరోయిన్లు. వీళ్ళు యాక్ట్ చేసిన లవ్ ఓటీపీ సినిమాకి మాత్రం మంచి రివ్యూస్ అయితే ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా చూసారు కదా ఆ సినిమా. బాగుందమ్మా. రీసెంట్గా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఏంటంటే గతంలో కొన్ని వందలు చూస్తుంటాం. చూసినా సరే ఇప్పుడు దీంట్లో అతను డీల్ చేసిన విధానం, డైరెక్టర్ అనీష్, తనే డైరెక్టర్ కమ్ హీరో. తను చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమాని. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తీసినటువంటి ఆ హిలేరియస్ కామెడీని చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో, ఎంత చక్కగా ఈ సీన్స్ కన్సీవ్ చేసుకున్నాడో అంత బాగా చేశాడు. ముఖ్యంగా ప్రేమించటంలో ట్రయాంగిల్ లవ్ అనేటువంటిది ఎప్పుడు కూడాను తనను ప్రేమించేవాళ్ళు, తనను ప్రేమించేవాళ్ళు. తనను ప్రేమించే అమ్మాయితో కథ స్టార్ట్ అవుతుంది. తనను ప్రేమించే అమ్మాయి జాన్విక, ఆరోహి నారాయణ్. ఇతను చాలా తీసుకున్న నేపథ్యం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. క్రికెట్ నేపథ్యం, బెంగళూరుకి చెన్నైకి ఆడుతున్నట్టుగా అతను హీరో క్రికెటర్ అనమాట. అయితే ఆ క్రికెట్ నేపథ్యంలో కథ తీసుకొని దాన్ని లవ్తో ఫ్యూజ్ చేసి చెప్పిన విధానం చాలా బాగుంది. ఆ అమ్మాయి ఫస్ట్ ఇతన్ని ప్రేమిస్తుంది, ఇతన్ని ఆటను చూసి ఇతన్ని ప్రేమిస్తే ఇతను కాదనలేడు. కానీ ఆ ప్రేమ విషయం అనేటువంటిది ఇంట్లో వాళ్ళ ఫాదర్కి తెలిసింది అంటే మాత్రం ఫాదర్ మక్కలేరు కదా అంటాడు. కాబట్టి ఆ ఫాదర్కి తెలియదు. సరే పోనీ తను ఇష్టపడుతుంది, తను ఒక క్రికెటర్ని అభిమానంగా చూస్తుంది అనుకుంటాడు తప్ప అది ఒక లవ్ అనేటువంటిది ఆ అమ్మాయి మాత్రమే అనుకుంటుంది. నేనంటే ఇష్టమా అని అంటపడుతూ ఉంటుంది. రకరకాలుగా ఒక స్వీట్ టార్చర్ ఇది. ఆ స్వీట్ టార్చర్ని అతను కూడా స్వీట్గానే తీసుకుంటాడు. ఓ ఫ్రెండ్షిప్పే కదా 1కి 4 సార్లు ఫ్రెండ్షిప్పే కదా అని చెక్ చేసుకుంటాడు. అది ఫ్రెండ్షిప్గానే ఉంటుంది, ఫ్రెండ్షిప్గానే డెవలప్ అవుతుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. తను ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని చెప్పి నైట్ ఫోన్లు చేయటం, నాకు లొకేషన్ పెట్టమంటాం, ఈ విధంగా టార్చర్ అనమాట. ఆ టార్చర్ని కూడా చాలా ఆహ్లాదంగా, చాలా ప్లజెంట్ సీన్స్తో కన్సీవ్ చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి గ్రిప్లోకి వెళ్ళిపోయాడు. ఆశగా ఏమి మెదిలినా అమ్మాయి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటూ టార్చర్ పెడుతుంటే దానికి తను టార్చర్ ఇదవుతూ ఉంటాడు. కానీ తనది లవ్ అని మాత్రం తను అనుకోడు. ఇతరులు తను రోజు క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా చేతికి గాయం అవుతుంది. చేతికి గాయం అయితే ఆ దగ్గర ట్రీట్ చేయడానికి గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు కదా. ఆ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ ముందు హెల్పర్తో పాటు వెనక నుంచి ఒక అమ్మాయి వస్తుంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత క్లోజప్లో ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని క్లోజప్లో చూసినప్పుడు షీ ఈజ్ అ లేడీ ఫిజియోథెరపిస్ట్. క్రికెట్ టీంలో ఉండేది ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు కదా, ఆ థెరపిస్ట్ ఆవిడ. ఆ అమ్మాయి వైపు అలా స్ట్రబ్బలాగా చూస్తుంటాడు. చూసేసి ఆ అమ్మాయిని ఫస్ట్ ఇదిలోనే ఇదైపోతాడు. ఆ అమ్మాయికి ఇతను ట్రై చేసుకుంటుంటాడు. ఆ అమ్మాయి ఏమో ఇతను ట్రై చేస్తుంటే ఇతనేమో ఆ అమ్మాయికి ట్రై చేసుకుంటూ, తనతో ఉన్నది నాకు స్నేహం మాత్రమే, ఐ రియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్. ఈ క్యారెక్టర్ చేసింది జాన్విక. ఆ జాన్వికని ఇతను లవ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టార్ట్ అవుతుంది. ఎంత హిలేరియస్ సీన్స్ క్రియేట్ చేశారంటే పొట్ట చెక్కలై నవ్వుతాం. నిజంగా గతంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చాలా చూసాం, కానీ ఈ సినిమాలో అతను కన్సీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది. తర్వాత చివరికి ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మాయితోనేమో ఇతను సీరియస్గా లవ్లో ఉంటే, ఆ అమ్మాయి ఏమో ఇతనితో సీరియస్గా లవ్లో ఉంటే, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మేనేజ్ చేస్తూ వీడి గొయ్యి ఈడే తవ్వుకుంటాడు అక్కడ. ఆ తవ్వుకున్న సీన్స్ చాలా హిలేరియస్గా ఉంటాయి. అలాగే ఇంకో మంచి ఫ్రెండ్ కూడా ఉంటాడు, వాడితో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే వీడు ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు అంటే వాళ్ళ తండ్రి. ఆ తండ్రి క్యారెక్టర్ చేసింది ఒక పోలీస్ ఆఫీసర్, అతను సిఐ. ఆ క్యారెక్టర్ చేసింది మన రాజీవ్ కనకాల. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే రాజీవ్ కనకాలకి ద బెస్ట్ ఆఫ్ హిస్ కెరీర్ అని చెప్పొచ్చు అనమాట. ప్రేమ పేరు కానీ ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే కొడుకుని కూడా లోపలేసి కుమ్మిదులు పెడతాడు. ఏదో ఒక చిన్న తప్పు చేశాడని చెప్పి కొడుకునే లోపలేసి కుమ్మిదులు పెడతాడు అనమాట. అలాంటి ఒక ఆఫీసర్ అతను. ప్రేమ అంటే అసలు ఇదని. అలాంటి తండ్రి దగ్గర నుంచి తప్పించుకుంటూ, ఇద్దరు లవర్స్ నుంచి తప్పించుకుంటూ అతను పడ్డ టార్చర్ ఏంటి, ఫైనల్గా ఏం జరిగింది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ లవ్ ఓటీపీ. ఓటీపీ అంటే ఓవర్ ప్రెజర్ టార్చర్. ఓటీపీ ఓవర్ టార్చర్ ప్రెజర్. అది ఒక గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడమే కష్టం. అలాంటిది ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం అంటే చిన్న. అది ఎలా నాకు గుర్తుకొచ్చిందంటే, ఏ సీన్ గుర్తుకొచ్చిందంటే, మన్మధుడు సినిమాలో నాగార్జున అడుగుతాడు కదా, ఆవిడను నువ్వు ప్రేమించావు, ఆవిడ ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఆ విధంగా
ఈ అమ్మాయి ప్రేమించింది కాబట్టి అతను ప్రేమించలేదు కానీ ప్రేమింపబడ్డాడు, భయంకరంగా ప్రేమించబడ్డాడు. అంత టార్చర్ పెడుతుంది ఆ అమ్మాయి. పోనీ ఆ అమ్మాయి బ్యాడ్ గర్ల్ అంటే ఏం లేదు, రియల్ అతని పట్ల విపరీతమైన పొసెసివ్నెస్. ఆ పొసెసివ్నెస్ అనేటువంటి దాన్ని తీసుకొని అల్లుకున్న కథ కానీ తీసుకున్న విధానం చాలా బాగుంది. క్లైమాక్స్ ఏంటో కూడా చెప్పండి. ఎందుకు అంటే ఇంకా మొత్తం శుభం కార్డు పడుతుంది అన్న టైంలో బాధాకరమైన క్లైమాక్స్ ఇచ్చారు అని కూడా దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. మీరు చెప్తే వినాలని ఉంది. క్లైమాక్స్ అనేటువంటిది ఏం చేయాలో అతని పాత్రలో అతనికే కన్ఫ్యూజన్, విపరీతం కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ కాస్త ప్రేక్షకులకు కూడా వదిలిపెట్టాడు. చివరికి అతను ఎవరితో ఇదయ్యాడు అనేటువంటిది తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఫస్ట్ తనను ప్రేమించినటువంటి అమ్మాయి మనల్ని ప్రేమించిన దానికంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కావాలనేటువంటిది ఒక సూత్రం ఉంది కదా. ఆ సూత్రం ప్రకారం ఆ అమ్మాయి వైపే తన క్లైమాక్స్లో ఇది అవ్వటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా టార్చర్ అనుభవించి, నరకం అనుభవించి, సూసైడ్ కమిట్ చేసుకొని రకరకాలైన టార్చర్ పడుతుంది ఆ అమ్మాయి. ఇతను రంజీ ట్రోఫీ లెవెల్కి వెళ్తాడు అనుకున్నవాడు దానికి వెళ్ళలేకపోతాడు. దానికి ఒక రీజనింగ్ ఉంది. దానికి వెళ్ళకపోయేటప్పుడు అప్పుడు ఇతని మదర్, ఈఎంఐ మదరు ఫిజియోథెరపిస్ట్, ఆ అమ్మాయి మదరు అడ్డం తిరుగుతుంది. వాడు రంజీ ట్రోఫీకి వెళ్ళి పెద్ద క్రికెట్ ప్లేయర్ అయిపోయి ఇండియా లెవెల్లో ఆడతాడు అనుకుంటే వాడు మధ్యలోనే వదిలేశాడు దాన్ని. వాడు నువ్వు చేసుకోవద్దని చెప్పేసి ఆ మదర్ అడ్డం తిరుగుతుంది. సో అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశాడు. బట్ ఫైనల్లీ టెన్స్ అదేంటనే తెర మీద చూడాలి, మనం చెప్పకూడదు. మీరు కూడా మొత్తానికి క్లైమాక్స్ ని రివీల్ చేయకూడదు. ఆ క్లైమాక్స్ అనేటువంటి దట్ ఈస్ ద స్వీట్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. బట్ ద వే హీ కన్సీవ్డ్ ద ఫిలిం కానీ, ఆర్ఆర్ కానీ, టేకింగ్ కానీ. ఈ సినిమాలో ఇంకో చిన్న బ్యూటీ ఏంటంటే ఇది బెంగళూరు నేపథ్యంలో జరిగేటువంటి కథ. కన్నడ సినిమా, యాక్చువల్గా కన్నడ ఫిల్ము బైలింగల్గా తయారు చేశారు. కానీ ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి ఏం చేశారంటే కన్నడ పాత్రలు కన్నడలోనే మాట్లాడుకుంటాయి త్రూ అవుట్ సినిమా. కానీ అది మనకెక్కడా ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే ఆ సీన్ను బట్టి, కంటెంట్ని బట్టి అదేంటనేది మనకు అర్థమైపోతుంటుంది. ఆ బ్యూటీ చాలా బాగుంది. నాకు అలాంటి కన్సీవింగ్ చాలా బాగుంది ఆ సీన్స్లో. నేను అదే అడగాలనుకున్నాను అనమాట. అంటే ముందుగా ఈ సినిమాని కన్నడలో తీసి ఆ తర్వాత తెలుగులోకి డబ్బింగ్ చేశారు. చాలా డైలాగ్స్ కూడా కన్నడలోనే ఉన్నాయి. సినిమా అంతా కూడా బెంగళూరులోనే నడుస్తుంది. అది సైమల్టేనియస్ మేకింగ్, బైలింగ్వల్ మూవీ, బైలింగల్గా చేశారు. ఇట్స్ నాట్ డబ్బింగ్ వెర్షన్, బైలింగల్ వెర్షన్. బైలింగల్ వెర్షన్ అయినప్పటికీ కూడా ఆ కన్నడ సీన్స్ని, కన్నడ బెంగళూరు నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యాన్ని అలా చక్కగా వాడాడు. అది చాలా ఇదిగా అనిపించింది. ఆ పాత్రలు కన్నడలో మాట్లాడుకున్నా కూడా మనకు అర్థం కాదంటే ఉండదు. అలా కన్సీవ్ చేసుకున్నాడు. ద డైరెక్టర్ అండ్ ద హీరో ఒకటే తను, అనీష్, చాలా చక్కగా డీల్ చేశాడమ్మా. ఒక ఇన్నోసెంట్, ఒక ఇద్దరి మధ్య క్రష్ అయిపోయే ఒక లవరు, అటు తండ్రికి భయపడేటువంటి కొడుకు, ఇద్దరు లవర్స్ మధ్య నలిగిపోయేటువంటి. ఎందుకంటే ఇలాంటి మనం చాలా సినిమాలు చూసాం. ఇద్దరి మధ్య భర్త మగవాడిని నలిగిపోయేటువంటి, ఏమండే ఆవిడ వచ్చింది మొదలుకొని ఆ రోజుల్లో చాలా సినిమాలు, జగత్ బాబు గారు కానీ, సోహన్ బాబు గారు, వీళ్ళందరూ చేసే సినిమాలు ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీసే. వాటిని ఇతను డీల్ చేసిన విధానం ఇంకొంచెం కొత్తగా ఉంది. ఇట్స్ రియల్లీ గుడ్. లవ్ ఓటీపీ సినిమాలో ప్లస్ ఏమనిపించింది మీకు, మైనస్ ఏంటి? ప్లస్ అంటే ఫస్ట్ హాఫ్లో అతను చేసుకున్న సీన్స్ కన్సీవింగ్ అదిరిపోయినాయి. అసలు ఆర్టిస్టుల సెలక్షన్ కానీ, వాళ్ళ మీద కన్సీవ్ చేసుకున్న సీన్స్ చాలా బాగున్నాయి. చాలా హిలేరియస్గా ఉంది సినిమా. చూస్తున్నసేపు కూడాను, ముఖ్యంగా కెమెరా వర్క్, ఆర్ఆర్, ఇవి సినిమాని దర్శకుడు ఎంత గొప్పగా కథను తయారు చేసుకున్నప్పటికీ కూడాను దాని ప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్లో ఇతను ఎంత చక్కని సీన్స్ తయారు చేసుకున్నాడో దానికి తగినటువంటి ఆర్ఆర్ను కెమెరా వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్గా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ప్లెజెంట్గా అనిపించింది. అది ఫస్ట్ హాఫ్లో. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్, ముఖ్యంగా రాజీవ్ కనకాలకు లైఫ్ టైం బెస్ట్. 2 భాషల్లో కూడా అతనికి మంచి టర్నింగ్ వచ్చింది. ఈ మధ్య రాజీవ్ కనకాలు చేసిన పాత్రలన్నీ మనం చూస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా మంచి మంచి, ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి ఈటీవీ వాళ్ళ విన్లో వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్, దాంట్లో కూడాను లిటిల్ హార్ట్స్ అది ఒక వెబ్ సిరీస్ వచ్చింది, సినిమా ఒకటి చాలా బాగా ఇది వచ్చింది, తనకి మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంచిది. ఇప్పుడు మనకి క్యారెక్టర్ యాక్టర్లకి ఒక వ్యాక్యూమ్ ఉంది. మంచి మంచి ఫాదర్ క్యారెక్టర్లు చేసేటువంటి క్యారెక్టర్స్కి ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో కరెక్ట్గా రాజీవ్ కనకాల కరెక్ట్గా సెప్ట్ అవుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి సినిమా ఇది. మిగతా ఆర్టిస్టులు కూడా, అమ్మాయిలు కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా నటించారు. ఎవ్రీబడి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన అతను కానీ, మిగతా ప్రతి పాత్ర కూడాను ఒక పర్పస్ఫుల్గా చక్కని, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఉంది, అలాంటి ఒక పర్పస్ఫుల్గా ఉంది. ఇక మైనస్ పాయింట్గా చెప్పుకుంటే సెకండ్ హాఫ్లో చిన్న డ్రాగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. సెకండ్ హాఫ్లో ఎటు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏంటో, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, వాటిలో కొంచెం నిక్ ఆఫ్ మూమెంట్లో చిన్న స్లో పేస్ అనేటువంటిది నడుస్తుంది. అదొక్కటి తప్పిస్తే ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, వాచ్ వర్త్ ది ఫిల్మ్.
సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? సాంగ్స్ చాలా బాగున్నాయి. ద మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మనకు పరిచయం లేదు. చాలా బాగా చేశారు. అంటే ఒక బైలింగ్వల్ సినిమా వస్తున్నప్పుడు ఒక కన్నడ డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఆ కన్నడ డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడాను ఒక డబ్బింగ్ ఫీలింగ్ లేకుండా ఒరిజినల్గా తను చెప్పుకున్న కంటెంట్ని తాలూకు వెయిట్ ఏంటి అనేటువంటిది కరెక్ట్గా ఆ ఫీల్ని తెలుగులో కూడాను చక్కగా మెయింటైన్ చేయగలిగారు. మొత్తం మీద లవ్ ఓటీపీ సినిమా గురించి మీరు ఇచ్చిన రివ్యూ చూసిన తర్వాత నాకు కూడా చూడాలనిపిస్తుంది. నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సరదాగా ఎలాంటి సభ్యకరణ సన్నివేశాలు కానీ వర్డ్స్ ఇది కానీ ఎలాంటివి లేవు. ఆ క్రికెట్ నేపథ్యాన్ని వాడుకున్న విధానం చాలా బాగుంది. అలాంటి ఒక స్క్రిప్ట్ని కన్సీవ్ చేసుకోవడానికి దర్శకుడు పడే తపన అనేటువంటిది దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ అమ్మా. ఎంతగా హోంవర్క్ చేస్తేనో అలాంటి సీన్స్ కానీ అలాంటి కన్సీవింగ్ అనేటువంటిది రాదు. చాలా చక్కగా కన్సీవ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఆయన డైరెక్టర్ కమ్ హీరో తనే కావటం అనేటువంటిది ఇక్కడ మనం అప్రిషియేట్ చేసిన ప్రొడ్యూసర్ని కూడా. ఇలాంటి సినిమాలకు ఏంటంటే చివరి దాకా వచ్చేదాకా కూడా ఎలా వస్తుందో ఏం జరుగుతుందో తెలియనటువంటి జడ్జిమెంట్ రాదు. కేవలం డైరెక్టర్ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్తో మాత్రమే ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. అలా డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్తో అసలు మధ్యలో ఆపేద్దాం అనుకున్నాడంట ఆ ప్రొడ్యూసర్. ఈ సినిమా వద్దు ఇక ఆపేద్దాం అనుకున్నాడు. కానీ కాపీ చూసిన తర్వాత కొంత రషెస్ చూసిన తర్వాత బాగా తీస్తున్నాడు ఇతను. సరే లాభమో నష్టమో మనం విల్ ప్రొసీడ్ అని చెప్పేసి నిర్మాతకు కాన్ఫిడెన్స్ వచ్చి తనే ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఈ సినిమాలో డైరెక్టర్ అనీష్ సాధించినటువంటి ఫస్ట్ సక్సెస్. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఆ కాన్ఫిడెన్స్ని ప్రొడ్యూసర్కి ఇవ్వగలగాలి. సినిమా తీస్తున్నంత కాలం ప్రొడ్యూసర్ టార్చర్ పడుతూ ఉండేటువంటిది కరెక్ట్ కాదు. కానీ సినిమా ఒక కాపీ చూసుకున్న తర్వాత ఒక వెర్షన్ చూసుకున్న తర్వాత నిర్మాతకు కాన్ఫిడెన్స్ని ఇవ్వగలగటం అనేది డైరెక్టర్ సక్సెస్. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ ఈజ్ వాచ్ వర్ది. మొత్తానికి కంటెంట్ బాగుంటే చాలు, కట్అవుట్ అక్కర్లేదని ఈ సినిమా కూడా అంతే అంతే. అతను పెద్ద హీరో ఏం కాదు, అక్కడ పెద్ద సీజన్ హీరో ఏం కాదు. కానీ ఈ సినిమా తర్వాత అతనికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం అయితే ఉంది. అదే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ కంటెంట్ అనేటువంటిది దాంట్లో కనుక చెప్పిన దాంట్లో కనుక కన్విన్సింగ్గా ఉన్నట్లయితే ద ఫిలిం విల్ డెఫినెట్లీ ఫిచ్ అనేటువంటి దానికి దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్. అయితే సినిమాకి మోరల్ సక్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ద సేమ్ టైం ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా సక్సెస్ కాకపోవటానికి 100 రీజన్స్ ఉండొచ్చు. రకరకాల కాంపిటీషన్ సినిమాలు ఒకేసారి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. నిన్న 14వ తారీఖున దాదాపు 10-12 సినిమాలు రిలీజ్ అయినాయి. వాటన్నిటి కాంపిటీషన్స్లో నుంచి చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్ ఎలా ఉంటుంది, థియేట్రికల్ రన్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పలేం. బట్ సచ్ ఫిల్మ్స్ విల్ పే మచ్ ఇన్ ఓటీటీలో సినిమాకి మంచి సక్సెస్ వస్తుంది. థియేటర్లుగా కూడా మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది. వెయిట్ అండ్ సీ. బాగుంది. మీరు కూడా సినిమాకి మంచి రివ్యూ ఇచ్చేశారు. ఇంతకీ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్లు నేను చెప్పనమ్మా. రేటింగ్లు చెప్పి సినిమాలని ఇది చేయొద్దు. ఎందుకంటే పాపం మీరు ఇంత మంచి రివ్యూ ఇచ్చారు, రేటింగ్ నేను ఎక్కడో చూస్తే చాలా తక్కువ ఇచ్చారు. అసలు ఏంటి ఇలా రేటింగ్స్? కొన్ని తక్కువ ఇచ్చారు, కొన్ని బాగానే ఇచ్చారు. 2.75 ఇచ్చారు కొంతమంది, 2.5 ఇచ్చారు కొంతమంది. అంటే కొత్త వాళ్ళగా ఆ పెద్ద ఎక్స్పెక్టెడ్ సినిమాను పెద్ద స్టార్ డమ్ సినిమా అయితే ఆ రేటింగ్లు ఏదో కొంత చూసి చూడట్టుగా ఇస్తారు. ఈ సినిమా కూడా బాగా ఇచ్చారు. 2.75 దగ్గర ఇచ్చారు అందరూ. 2.75, 2.5, 2.25 అట్లా ఇచ్చారు. నాదేంటంటే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. దట్ ఈస్ మై రేటింగ్. వాచ్ వర్ది ఫిలిం, దట్ ఈస్ మై రేటింగ్. అంతేగాని అంకెల రూపంలో రేటింగ్లు వేసేసి నేను ఎప్పుడు రివ్యూలు చెప్పను. మీరు చెప్పారంటే అది ఖచ్చితంగా మంచి సినిమాలే, అందరూ చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.